ఓం నమ శివాయ. తారకాసురుడిని సంవరించే ప్రక్రియలో జన్మించిన వారే కుమారస్వామి. అతనే సుబ్రహ్మణ్యుడిగా, షణ్ముఖుడిగా మరియు కార్తికేయుడిగా ప్రసిద్ధి పొందాడు. ఇప్పుడు ఆ వృత్తాంతాన్ని మొత్తము తెలుసుకుందాము. బ్రహ్మ మానస పుత్రుడు మరీచి, అతని కుమారుడు కశ్యపుడు. దక్షపుత్రికలైన 13 అతడు వివాహం చేసుకున్నాడు. వారిలో దితి పెద్ద భార్య. ఆమెకు హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు అని 2 కొడుకులు పుట్టారు. వారిద్దరిని విష్ణు సంవరించాడు. దాంతో దితి దుఃఖితురాలై కశ్యపుణ్ణి శరణు పొందుతుంది. ఆయన అనుగ్రహంతో గర్భాన్ని ధరిస్తుంది. రాబోయే ముప్పును గ్రహించిన ఇంద్రుడు ఒకానొక అనాచార దోషాన్ని కనిపెట్టి దితి గర్భంలో ప్రవేశించి తన వజ్రంతో పిండాన్ని ఛేదిస్తాడు. ఆమె వ్రత మహిమచే ఆ పిండం నశించలేదు సరికదా, 49 ముక్కలై అంతమంది కుమారులు జన్మించారు. వారందరూ మరుత్తులను దేవతలై ఇంద్రునికి స్నేహితులయ్యారు. దితి తన దోషాన్ని గుర్తెరిగి చింతించి భర్తను సేవించి గర్భాన్ని పొంది వజ్రాంగుడనే కుమారుడిని కన్నది. వాడు పేరుకు తగ్గ బలం కలవాడు. అతను ఇంద్రుణ్ణి, కొందరు దేవతలను చెరపట్టి దండించి తల్లికి సంతోషాన్ని కలిగించాడు. అతని వల్ల దేవతలు తగిన కర్మఫలాన్ని అనుభవించారు. బృందారకులచే ప్రార్థింపబడిన పితామహుడు చక్కని సామగానంతో వజ్రాంగుని సంతోషపెట్టి దేవతలందరినీ విడిపించాడు. శివభక్తుడు, శుద్ధాత్ముడైన వజ్రాంగుడు బ్రహ్మను చేరిలా అన్నాడు: ఓ బ్రహ్మ, నాకెవరిపైనా రాగద్వేషాదులు లేవు. నా తల్లి ఆజ్ఞ మేరకు నేను దేవతలను చెరపెట్టాను. నాకు రాజ్యకాంక్ష లేదు. నాకు చరమమైన నిత్య సుఖదాయకమైన ఆత్మసారాన్ని బోధించండి అంటాడు. అతని మాటలకు ప్రీతుడైన బ్రహ్మ ఒక్క మాటలో చెబుతాను విను. జ్ఞాన వైరాగ్యాది సాత్విక భావనలే తత్వసారమని బోధించి వరాంగి అను శ్రేష్ఠ కన్యను సృష్టించి అతనికిచ్చి వివాహం జరిపించి తన ధామాన్ని చేరుకుంటాడు బ్రహ్మ. జరిగిన దానికి కశ్యపుడు కూడా ఆనందిస్తాడు. దితిపుత్రుడైన వజ్రాంగుడు పరమ సాత్విక భావ సంపన్నుడై వరాంగితో కాపురం చేసుకుంటున్నాడు. కానీ వరాంగి మాత్రం హృదయంలో సాత్విక భావాలు లేనిదై కోరికలతో భర్తను సేవించేది. వజ్రాంగుడు సుప్రీతుడై ఆమె మనోభిష్టాన్ని తెలపవలసిందని కోరగా, ముల్లోకాలను పరిపాలించగలవాడు, ఇంద్రుణ్ణి సైతం దుఃఖ పెట్టగలవాడు, పరాక్రమశాలి అయిన పుత్రుడు కావాలని కోరుకుంటుంది. ఆమె కోరికను విని ఆశ్చర్యాన్ని, దుఃఖాన్ని పొందిన వజ్రాంగుడు తీవ్ర మనస్తాపానికి గురి అయి ధర్మ సంకటంలో పడి తనకిష్టం లేకపోయినా ప్రియురాలి కోరికను తీర్చాలని నిశ్చయించుకుంటాడు. మునులారా, శివ సంకల్పము, దేవతల కర్మఫలము వరాంగి నోట అలా పలికించి ఉండాలి. కానీ లేకపోతే దితిపుత్రుడైన వజ్రాంగుడు పరమ సాత్విక భావ సంపన్నుడు ఏమి, బ్రహ్మ కూతురైన వరాంగి కామనా విలసిత ఏమి. త్రిలోక ఆధిపత్యం వహించగల కుమారుడు బ్రహ్మ వాక్కుచే తక్క కలగడని నిశ్చయించుకొని తపస్సు చేసి బ్రహ్మచే వరాన్ని పొంది గృహోన్ముఖుడయ్యాడు వజ్రాంగుడు. మునులారా, కొంతకాలానికి వజ్రాంగుని భార్య వరాంగి గర్భవతి అయి నెలలు నిండగానే మహాకాయుడు, మహావీరుడైన కుమారుణ్ణి కన్నది. దేవతలందరికీ దుఃఖాన్ని కలిగింపబోయే ఆ బాలుడు పుట్టగానే పీడను కలిగించే మహా ఉత్పాతాలు పుట్టి ద్విలోకమునందు, భూలోకమునందు, అంతరిక్షమందు సర్వ ప్రాణులకు భీతిని కలిగించాయి. పుట్టగానే ఆ బాలుడు చేసిన రోదనానికి ఇంద్రుని సింహాసనం తోలింది. ఉల్కలు వర్షించాయి. పిడుగు చప్పుళ్లకు చెవులు చిల్లులు పడ్డాయి. క్రూర జంతువులు అధికంగా పుట్టాయి. కుల పర్వత కానన సహితంగా భూమి కంపించింది. దిక్కులు మండినై సముద్రాలలో క్షోభ పుట్టింది. భీకర వాయువులే సైన్యంగా, ధూళియే ధ్వజంగా గల మారుతుడు పెద్ద హోరుతో వీచి మహావృక్షాలను నేలకూల్చాడు. సూర్య చంద్రుల చుట్టూ పరివేష మండలాలు ఏర్పడ్డాయి. కొండ గుహల్లోంచి రథ శబ్దాలను పోలిన భయ సూచకాలైన భూకంపాలు పుట్టాయి. నక్కలు నోట్లోంచి నిప్పులు కక్కుతూ కఠోరంగా అరుస్తూ యథేచ్ఛగా తిరిగాయి. వాటికి గుడ్ల గూపల ధ్వనులు తోడయ్యాయి. కుక్కలు నేలను తవ్వుతూ శిరస్సును పైకెత్తి రోదించాయి. గాడిదలు
గుంపులు గుంపులుగా తిరుగుతూ గిట్టలతో నీళ్లను తన్నుతూ ఓండ్రపెట్టాయి. భీకర శబ్దాలకు భయపడిన పక్షులు గూళ్లను వదిలిపెట్టి పారిపోయాయి. అలా ఎగురుతూ చచ్చి నేలకు రాలాయి. పశువులు ఎవరో కొడుతున్నారా అన్నట్లు స్థిరంగా ఉండలేక అటు ఇటు తిరుగుతూ మలమూత్రాలను విసర్జించాయి. గోవులు బాష్పనేత్రాలతో రక్తాన్ని స్రవించాయి. పాలిచ్చిన ఆ పాలు దుర్గంధభరితంగా ఉన్నాయి. మేఘాలు చీమును వర్షించాయి. దేవతా ప్రతిమలు తుల్లిపడి కన్నీరు కార్చాయి. ఆకాశంలో గ్రహయుద్ధం జరిగింది. ఇంకా అనేక ఉత్పాతాలు సంభవించాయి. వాటిని చూచి ముల్లోకాల జనులు భయభ్రాంతులయ్యారు. ఆ బాలునికి కశ్యప ప్రజాపతి తారకుడని నామకరణం చేశాడు. తారకుడు శీఘ్రంగా పెరిగి పెద్దవాడై బ్రహ్మను గూర్చి తపస్సు చేసి వరాలను పొందాలనే సంకల్పంతో తల్లిని అనుజ్ఞ ఇమ్మని కోరాడు. తల్లి అనుమతించింది. తారకుడు మధువనాన్ని చేరి బ్రహ్మను గూర్చి తపస్సు మొదలుపెట్టాడు. చేతులు పైకెత్తి ఒంటి కాలిపై కొంతకాలం, కేవలం బొటన వ్రేలిపై నిలిచి కొంతకాలం నీటిని త్రాగుతూ, కొంతకాలం గాలిని భక్షించి, కొంతకాలం నీటిలో నిలబడి, నేలపై నిలబడి, అగ్నుల మధ్య అరచేతిపై నిలబడి, చెట్టు కొమ్మకు చేతులతోనూ కాళ్ళతోనూ వ్రేలాడుతూ కొంతకాలం, ఇలా కాలం చొప్పున కొన్ని వందల సంవత్సరాలు మహాఘోరంగా వినేవారికి విస్మయం కలిగే విధంగా తపస్సు చేశాడు. అతని శిరస్సు నుండి గొప్ప తేజస్సు పుట్టి మహో ఉపద్రవాన్ని కలిగించింది. అంతా ఈ విపత్తు నుండి లోకాలను రక్షించమని గీర్వాణులు సృష్టికర్త అయిన బ్రహ్మను కోరగా, లోక ఉపద్రవానికి ఏతువు నూయించి తారకుని ఎదుట ప్రత్యక్షమయ్యాడు పితామహుడు. ప్రత్యక్షమైన బ్రహ్మ ప్రత్యక్షమై తారకునితో అంటాడు, వత్స, నీ ఉగ్ర తపస్సుకు లోకాలన్నీ వ్యాకులపడ్డాయి. నీ మనోరథం నెరవేరే వరాన్ని కోరుకో, తప్పక ఇస్తాను అంటాడు. అంతటా ఆ తారకుడు 2 వరాలు కోరుతాడు. పితామహ, నీ సృష్టిలో మత్తుల్యుడైన బలవంతుడు మరొక పురుషుడు ఉండరాదు. శివ వీర్యంచే జన్మించిన కుమారుడు సేనాపతి అయి ఏనాడు నాపై ఆయుధాన్ని ప్రయోగిస్తాడో అప్పుడు మాత్రమే నాకు మరణాన్ని అనుగ్రహించు. ఈ 2 దుర్ఘటమైన వరాలను తారకునికి ఇచ్చి తన లోకానికి చేరుకున్నాడు బ్రహ్మదేవుడు. అంతటా ఆ రాక్షసుడు శోణితమనే తన నగరానికి చేరుకున్నాడు. అసుర గురువైన శుక్రాచార్యుడు బ్రహ్మగారి ఆజ్ఞచే అఖిల అసుర దైత్య ధనుజ పూర్వదేవ దానవ గుణాల మధ్య తారకుణ్ణి ముల్లోకాలకు సార్వభౌముణ్ణి చేసి అభిషేకించాడు. వాడు యథావిధిగా రాజనీతిని ప్రవర్తిల్లజేస్తూ ప్రజలను చక్కగా పాలించాడు. భూమిని దున్నకుండా పంటలు పండాయి. ఎవరికి దుఃఖం కలగకుండా సూర్యుడు ప్రకాశించాడు. అంతటా వెన్నెల విరిసింది. వాయువు అందరికీ అనుకూలంగా వీచింది. ఎక్కడ అగ్ని ప్రమాదాలు లేవు. సముద్రుడు చెలియకట్ట దాటలేదు. పంచభూతాలు అద్దుల్లో సంచరించాయి. ప్రకృతి బీభత్సాలు లేవు. కానీ వాడు తల్లి ఆజ్ఞను నెరవేర్చి ఆమెను సంతోషపెట్టగోరి దేవతలను మాత్రం అధికంగా బాధించాడు. దేవతల వద్దనున్న శ్రేష్ఠ వస్తువులను లాక్కున్నాడు. ఇంద్రుడు భయంతో స్వయంగా ఐరావతాన్ని సమర్పించాడు. కుబేరుడు నవ నిధులను దారపోశాడు. వరుణుడు శ్వేత అశ్వాలను, సూర్యుడు ఉషైశవాన్ని కానుకలుగా తెచ్చి ఇచ్చారు. ఋషులు కామధేనువును బహుమానంగా ఇచ్చారు. అతను ముల్లోకాలను వశం చేసుకొని ఇంద్ర పదవిని అధిష్ఠించి దేవతలందరినీ తరిమి ఆ పదవులలో దైత్యులను నియమించాడు. తన సేవకులుగా దేవజాతులను వియోగించాడు. అప్పుడు ఇంద్రునితో కూడి సర్వదేవతలు దిక్కుతోచని వారై అతి విఫలులై బ్రహ్మగారిని శరణు పొందారు. దేవతలందరూ బ్రహ్మతో ఇలా మొరపెట్టుకున్నారు, ఓ లోకనాథ, తారకుడు నీ వర గర్వితుడై మమ్ములను పదవీ భ్రష్టును చేశాడు. అహర్నిశలు ఈ దుఃఖం మమ్ము పీడిస్తుంది. మేము ఎక్కడికి వెళ్ళినా వాడక్కడే ప్రత్యక్షమవుతున్నాడు. నిద్ర అనేది లేదు. చివరకు చిన్న కునుకు పడితే కలలో కూడా వాడే కనిపిస్తున్నాడు. దిక్పాలకులైన మేమంతా వాడి ముందు బానిసలమై చేతులు కట్టుకొని నిల్చుంటున్నాము. ఒక్క క్షణం కూడా స్వాతంత్రం లేకుండా ఉంది. చివరకు ఎంత పాపం చేసి ఈ దేవతా జన్మను పొందామా అని అనుకునే స్థితికి వచ్చాము. యజ్ఞాలు లేవు, హవిస్సులు లేవు, తపస్సు లేదు. వాడి సేనాపతి క్రౌంచాసురుడనే మహాపాపి ఒకడు ఉన్నాడు. వాడు రోజు పాతాళానికి వెళ్ళి అక్కడి వారిని బాధిస్తున్నాడు.
మేము అతనిపై ప్రయోగించిన అస్త్రాలన్నీ సన్నిపాత రోగికి ఇచ్చిన ఔషధం వలె నిర్వీర్యమైపోయాయి. చివరగా ఒక్క మాట, విష్ణువు సుదర్శన చక్రం మీద మాకు గొప్ప ఆశ ఉండేది. అది వాడి మెడలో పూలమాలై కూర్చుంది. మాకేదైనా ఒక సురక్షిత స్థానాన్ని చూపించు, మేమక్కడికి వెళ్ళి స్వస్థులమై బ్రతుకుతాము. దేవతా ప్రార్థితుడైన బ్రహ్మ సమాధానంగా ఇలా అంటాడు, ఓ బృందారకులారా, వాణ్ణి సంవరించడం నా కర్తవ్యం కాదు. వాడు నా ఆజ్ఞచేతనే పెరిగి పెద్దవాడయ్యాడు. విషవృక్షమైన పెంచిన వ్యక్తి తన చేతులచే దానిని నరకలేడు కదా. మీ వాంఛితాన్ని నెరవేర్చగలవాడు శంకరుడొక్కడే. శివవీర్యం వలన జన్మించిన కుమారుడు తారకుణ్ణి వధింపగలడు. సతీ వియోగానంతరం శివుడు జ్ఞాననిష్టలో ఉండి హిమవత్ పర్వత ప్రాంతంలో తపస్సు చేసుకుంటున్నాడు. పార్వతి చెల్లులతో కలిసి ఆయనకు సేవలు చేస్తుంది. చంద్రశేఖరుడు ఆమెను వివాహం చేసుకునే విధంగా మీరు దృఢ ప్రయత్నం చేయండి. వారిద్దరికీ పుట్టిన కుమారస్వామి తారకుణ్ణి తప్పక వధించగలడు. నేను ఈ లోపులో తారకుణ్ణి కలిసి వాని మొండి పట్టుదలను నివారిస్తాను. విధాత చెప్పిన ఉపాయానికి పౌరుష్ట మానసులై దేవతలు తిరిగి వెళ్ళారు. బ్రహ్మగారు తారకుని వద్దకేగి ఇలా ఇదవు బోధించాడు, ఓ వత్స, ఈ స్వర్గం తేజస్సారం. నేను నీకిచ్చిన వరం కంటే అధికంగా కోరుకుంటున్నావు. నేను నీకు స్వర్గాధిపత్యాన్ని వరంగా ఇయ్యలేదు కనుక స్వర్గ పరిత్యాగం చేసి భూమండల ఆధిపత్యాన్ని వహించు. ఈ స్వర్గ సౌఖ్యాలన్నీ అక్కడ ఉన్నాయి. బ్రహ్మగారి హితవచనాలను అంగీకరించి తారకుడు స్వర్గ పరిత్యాగం చేసి భూలోకానికి శోణితపురికి వచ్చి పరిపాలన చేసుకుంటున్నాడు. ఇంద్రాది దేవతలంతా తదుపరి కర్తవ్యనిష్ఠులై శివునికి శివాదేవి యందు అనురాగవృద్ధి కలిగే నిమిత్తమై మన్మథ సహాయాన్ని కోరి వర్తమానాన్ని పంపారు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు. తర్వాతి వీడియోలో మన శివుడు పార్వతీదేవిని వివాహం చేసుకుంటాడు. ఆ తరువాత మన కుమారస్వామి జననం ఏ విధంగా అవుతుందో చూద్దాము. చాలా శక్తివంతంగా ఉంటుంది.